అయితే 1997 సంవత్సరంలో కాకినాడలో భారతీయ జనతా పార్టీ సమావేశాలు జరిగినప్పుడు అక్కడ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చిన్న రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావాలని ఆ రోజు ఏదైతే తీర్మానం చేసిందో ఆ రోజు నుండి మొదలుకొని ఎప్పుడు ఉద్యమము మొదలైనా కూడా ఆ ఉద్యమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. అయితే ఈ ఉద్యమంలో భాగంగా మన గుంటూరు మండలానికి అనేక మంది నాయకులను తీసుకుని వచ్చి ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసినాం. ముఖ్యంగా డాక్టర్ లక్ష్మణ్ గారిని కుమారుగా నరసయ్య ఇళ్లబండతో గుంటూరు మండల కేంద్రంలో గల్లీ గల్లీ తిప్పి జై తెలంగాణ నినాదాలకు మార్గమోగించినాం. ఈ యొక్క ఉద్యమం అనేది అధిక శాతంగా గుంటూరు మండలాల్లోనే ఎక్కువ శాతంగా ప్రతి గ్రామంలో కూడా జరిగిందని ఈ సందర్భంగా గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే మనము గ్రామాల్లో ఆ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించి మండల కేంద్రానికి వచ్చేది మనమందరం కూడా గ్రామాల్లో విద్యార్థులతో ర్యాలీ తీసి తర్వాత మండల కేంద్రానికి వచ్చి మండల కేంద్రంలో కూడా మనం ఎక్కువ తెలియని పరిస్థితి వీడొచ్చి వాళ్ళని గుంటున్నారేమో ఆ పరిస్థితి. ఇక్కడ వంట వాకు చేసి పొద్దున్నది ఏమని ఉంటే అది 2 ముక్కలు తినే పరిస్థితి ఆ రోజు మనకు ఉండేది. అట్లాంటి పరిస్థితుల్లో ఎన్నో